నేను శారద కన్న కూతుర్ని కాదు. ఇదే నిజం అత్తయ్య. శారద ఏం చెప్పినా జ్యోతి వింటుంది కాబట్టి నీలాంబరి గారు నాతో అలా నాటకమాడించారు. ఇదంతా ఎలా నమ్మమంటావు? అత్తయ్య, నాకీ లోకంలో రాజీవ్ తర్వాత ఎవరైనా, తను నాకు పంచ ప్రాణాలు. రాజీవ్ మీద ఓట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం అత్తయ్య. శారదమ్మ నా కన్న తల్లి కాదత్తయ్య. ఊరుకో శ్రావ్య, ఏడోకు. శారద అలా చెప్పేసరికి నేను తట్టుకోలేక నీ మీద కోపంతో రగిలిపోయాను. ఊరుకోమ్మా, ఏడోకు. అమ్మయ్యా, అత్తయ్యని నమ్మించాను. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు రాజీవ్. ఇందాక రామరాజు మీకు కాల్ చేసింది నా గురించే. అవునవును సార్. మీకు రామరాజుకి ఏంటి రిలేషన్? నేను బ్రహ్మరాంబిక గారి మనవణ్ణి, కొడుకుని. సరే చెప్పండి, ఏంటి విషయం? నా నుంచి మీకు ఏ హెల్ప్ కావాలి? ముందు ఈ న్యూస్ చదవండి. ఆ చనిపోయిన జ్యోతి నా వైఫే సార్. నేను అప్పుడున్న సిచ్యువేషన్లో బాడీని ఐడెంటిఫై చేయడానికి రాలేకపోయాను. మీ పోలీస్ ఫార్మాలిటీస్ ప్రకారం యాక్సిడెంట్ అయిన డెడ్ బాడీని ఏం చేస్తారు? మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డెడ్ బాడీని మార్చురీలో పెడతాం. ఆ శవానికి సంబంధించిన వాళ్ళని మేము ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. లేదంటే పేపర్లో ప్రకటన ఇచ్చాక ఎవరైనా వచ్చి ఐడెంటిఫై చేస్తారని సర్టన్ టైం వరకు వెయిట్ చేస్తాం. వస్తే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరూ రాకపోతే గవర్నమెంట్ తరఫున క్రిమేషన్ చేస్తాం. తప్పు నాదే సార్. ఆ టైంలో నేను రాలేకపోయాను. సో మీరిప్పుడు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, ఒక్కసారి ఎంక్వైరీ చేసి చనిపోయింది నిజంగా నా వైఫ్ జ్యోతినా కాదా అని చెప్పాలి. ప్లీజ్ సార్. దాందే ఉందండి, మీరు భ్రమరాంబిక గారి మనవడు. పైగా రామరాజు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ల వల్ల ఎంతో మంది అనాథులు తన వాళ్లు లేరన్న బాధని మర్చిపోయి సంతోషంగా ఉంటున్నారు. నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా? తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను. మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. నాకు కాస్త టైం ఇవ్వండి. నేను పూర్తిగా ఎంక్వైరీ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను. ప్లీజ్ సార్, ఇది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీలైనంత త్వరగా ఫినిష్ చేయండి. ష్యూర్. ఇప్పటికిప్పుడు వెళ్ళి అమ్మని నోరారా అమ్మ అని పిలవాలనుంది. అమ్మని హక్ చేసుకుని ఎన్నేళ్లు దూరమైన ప్రేమని పంచాలని మనసు ఆరాటపడుతుంది. అమ్మ బడిలో తల పెట్టుకుని పడుకుని ఎన్నెన్నో కబుర్లు చెప్పాలని నాలోని ఉత్సాహం తాతాలాడుతోంది. కానీ ఇలా బాధపడుతూ ఉండటం తప్ప ఇవేవీ చేయలేను. నేనే తన కూతుర్నని ఎంతో సంతోషపడిన అమ్మ కాదని తెలిసాక ఎంత కుమిలిపోతుందో నేను అర్థం చేసుకోగలను. సారీ అమ్మా, నీ ఎదురుగానే ఉండి కూడా నీ కూతుర్నని చెప్పుకోలేక నీకు దూరంగా ఉంటున్నాను. నన్ను క్షమించు. కొన్నాళ్ల వరకు నేను బాధపడుతూ నిన్ను దొరుబాబుని బాధ పెట్టక తప్పదు. ఎందుకు పెద్దమ్మ ఆలోచిస్తున్నావు? నువ్వు నిజంగా వర్షావేనా? ఒక తల్లిగా నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను. నేను వర్షని అని ఆధారాలతో సహా చూపించారు కదా. ఆధారాలు చూపించారు, కాదనడం లేదు. కానీ నువ్వు జ్యోతివి కాదు అంటే నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు. కన్న కూతురికి 20 ఏళ్లుగా దూరంగా ఉన్నాను. ఏ ఒక్కరోజు నా ఆశని చంపుకోకుండా తన కోసం అన్ని చోట్ల వెతికాను. నువ్వు వర్షగా ఎన్ని ఆధారాలు చూపించినా
నువ్వు నా జ్యోతివే అని నాకు అనిపిస్తోంది. ప్లీజ్ పెద్దమ్మా, లేనిపోని అనుమానాలు పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టుకో. నువ్వు ఒట్టేసి నిజం చెప్పమ్మా. నేను జ్యోతిని కాదు వర్షానని అప్పుడు నమ్ముతాను. అమ్మా, నేను పెద్దమ్మ అనబోయి అమ్మ అన్నాను తప్పితే నీ కూతురిగా అమ్మ అనలేదు. నేను నీ చెల్లెలి వాగ్దేవి కూతురు వర్షాన్ని. నన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ ఊరి పెద్దల ముందు ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించి వెళ్లారు. ఇంతకు ముందు రాజు గారు కూడా జ్యోతి జ్యోతి అంటూ నా వెంట తిరిగి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీరు కూడా. నా మనసుకి చాలా కష్టంగా ఉంది పెద్దమ్మా, అర్థం చేసుకోండి పెద్దమ్మా. నీ మనసు కష్టపెట్టాలనో నిన్ను ఇబ్బందులకు గురి చేయాలనో నా ఉద్దేశం కాదు. నాకున్న బాధ అలాంటిది. తన చిన్నప్పుడే నా కూతురు నాకు దూరం అయ్యింది. అనుకోకుండా హైదరాబాదులో నాకు జ్యోతితో పరిచయం ఏర్పడింది. అది తల్లి కూతురుల బంధంగా మారింది. నన్ను జ్యోతి ఎంతో ప్రేమగా అమ్మా అని పిలిచేది. ఆ మాట తీరు, పలకరింపు, ప్రేమ చూస్తే నా పెద్ద కూతురనే అనిపించేది. తనే నా సొంత కూతురు అయితే బాగుండేదని నేను ఆ దేవుడికి మొక్కుకొని రోజంటూ లేదు. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. కాని ఇప్పుడు నా కూతురు నా ముందు లేదు. తన కళ్ళ ముందు ఉన్నప్పుడే నేను గుర్తించలేకపోవడం నా దురదృష్టం. కొంచెం తినమ్మా, ఖాళీ కడుపుతో ఉండకూడదు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని స్వార్థం లేని రూపం. నేను నీ కన్న కూతురు జ్యోతి నేనమ్మా. నీకోసం వెతుకుతూ బయలుదేరి విధిరాత వల్ల ఇక్కడ ఉండాల్సి వచ్చి నేను జ్యోతిని అని బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు వర్షవైతే జ్యోతి ఎక్కడికి వెళ్ళుంటుందో అనే టెన్షన్ నాకు ఎక్కువగా ఉందమ్మా. పెద్దమ్మా, కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. మీ కూతురు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తుంది.